హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఒకేసారి 2 పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయనున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తెలపడం జరిగింది. ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 2 పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే కానున్నాయి. ఈ 2 పథకాల ద్వారా అయితే కనుక 7,000 రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే కానుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభవ పథకము, అలాగే పీఎం కిసాన్ పథకాన్ని అయితే కనుక అమలు అయితే చేస్తున్నారు. ఈ 2 పథకాల ద్వారా అయితే కనుక సంవత్సరానికి 20,000 రూపాయలు అనేది కూటమి ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే చేయనుంది. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక సంవత్సరానికి 6,000 రూపాయలని 3 విడతల్లో అయితే జమ చేస్తుంది. అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలని కూడా 3 విడతల్లో జమ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఎప్పుడెప్పుడు ఈ డబ్బులు విడుదల చేస్తారు అంటే కనుక మే నెలలోనూ, అలాగే అక్టోబర్ నెలలోనూ, అలాగే మనకు ఫిబ్రవరి నెలలోనూ జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం 22 విడత డబ్బులను అయితే జమ చేసింది. ఇప్పుడు 23వ విడతకు సంబంధించిన నిధులు అనేది జమ అయితే చేయవలసి ఉంది. అంటే మనకు 23వ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు అనేది అయితే విడుదల అయితే చేయవలసి ఉందన్నమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 3 విడత నిధులు జమ చేసింది. ఇప్పుడు 4వ విడతకు సంబంధించిన నిధులు అయితే జమ చేస్తుంది. అంటే 4వ విడతకు గాను 5,000 అయితే జమ చేస్తుంది అనమాట. మొత్తంగా ఇప్పుడు ఈ మే నెలలో అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలుపుకొని మొత్తంగా 7,000 రూపాయలు అనేది ఒకేసారి మనకు ఒకే రోజునైతే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలకి జమ అయితే కావాల్సి ఉందన్నమాట. సో ఎప్పుడు జమ చేస్తున్నారంటే కనుక మనకి ఈ మే నెలలో అయితే జమ చేస్తారు. మే చివరి వారం లోపు రైతుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనకు డేట్ అయితే అనౌన్స్ చేయలేదన్నమాట. సో మనకి ఈ మే నెలలోనే మే చివరి వారం లోపు రైతుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉంది. మరి ఎవరెవరు రైతులకు డబ్బులు జమ చేస్తారు అంటే కనుక సో తప్పకుండా ఏంటంటే కనుక ఈ పథకాలకు సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకొని ఉండాలి. అలాగే ఏంటంటే కనుక రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యూనిక్ ఐడిని అయితే కనుక జనరేట్ చేయడం జరిగింది. అంటే విశిష్ట సంఖ్య అనమాట. సో యూనిక్ ఐడి మీకు ఆధార్ ఎలాగుందో అలాగే యూనిక్ ఐడి రైతులకు సంబంధించి సో రిజిస్ట్రేషన్ అయితే కనుక చేసుకున్న వారికి అయితే జమ అయితే చేయనున్నారు. అలాగే ఈకేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పీఎం కిసాన్ పథకం కానివ్వండి, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకున్న వారికి జమ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది కంపల్సరీగా లింక్ అయి ఉండాలన్నమాట. ఎన్పిసి అయితే లింక్ అయి ఉండాలి. ఇవన్నీ చేసుకున్న వారికి అయితే కనుక డబ్బులు ఖచ్చితంగా అయితే జమ అయితే అవడం జరుగుతుంది అనమాట. ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. మొత్తానికి మే నెలలో అయితే జమ చేస్తారు. సో దానికి సంబంధించి డేట్ అనౌన్స్మెంట్ చేసినా కానీ ఏ అప్డేట్ వచ్చినా కానీ నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకూడదు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.